సిగ్గుపడతారు ఈ సీన్లు చూసి. ఆడవాళ్ళు ఫ్యామిలీస్ రాకండి, ఆడవాళ్ళు రాకండి సినిమాకి. చాలా అంటే చాలా యాక్షన్ ఉంది సినిమాలో అయితే. బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ అనమాట. ఇండియాలో ఇలాంటి యాక్షన్ ఫిల్మే రాలేదన్నమాట. ఇంకా యాక్షన్, ఇంకా కొడుకు అని తండ్రి క్యారెక్టర్ ఆయన క్రూరతను చూపించేసాడు. ఇంకా బిగ్గెస్ట్ 2000 కోట్ల పక్క సినిమా అనమాట. నాకైతే మ్యూజిక్ ఏంటి, యాక్షన్ ఏంటి, నిజంగా ఏ మగోడు ఇలాంటి సినిమాలు తీయలేడు. అలాంటి ఆడ తీసింది నిజంగా సిగ్గు తెచ్చుకోలేదు. కేజీఎఫ్ కాదు, కేజీఎఫ్ మొగుడు అన్నమాట. ఇది చాలా అంటే నిజంగా ట్రైలర్ లో ఏముందంటే యాక్షన్, బిగ్గెస్ట్ యాక్షన్ అనమాట. ఇంకా అనిమల్ కూడా పనికిరాదన్న. అనిమల్ లో మనకు ఒక షాట్ ఉంటుంది బెడ్ మీద పనుకునేసి. దీంట్లో అలాంటి పుష్కలంగా ఇంకో 10-15 ఉన్నాయన్నమాట. యష్ గారి యాక్టింగ్ కి గుడి కట్టాలన్న. ఆ ఎలివేషన్ షాట్స్ కి అనిమల్ మన సంఖ్యలు కొడుతుంది సినిమా అన్న. యష్ అన్న నిజంగా చెప్తున్నా, మీరు ఎక్కడున్నా సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ చేసిరు. ఇది ఒక సినిమా మంచి హిట్ సినిమా. ఇది ఒక బ్లాక్ బస్టర్ మూవీ. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ స్క్రీన్ ప్లే కానీ అద్దరు కొట్టేసిండు. మళ్ళీ నాకు అర్జునుడి గుర్తొచ్చిండు మూవీ. సో కొంచెం చూసుకొని వెళ్ళండి. బట్ యూత్ అయితే మాత్రం ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతా అంతే. అన్న సినిమా మొత్తం యాక్షన్ ఉంది, సినిమా మొత్తం రొమాన్స్ ఉందా, రొమాన్స్ మధ్యలో సినిమా ఉందా నాకైతే అర్థం కాలేదు. బట్ యూత్కి మాత్రం మంచి బంపర్ మే జంపర్ మూవీ. కేజీఎఫ్ అన్న, కేజీఎఫ్ వేరు అన్న. కేజీఎఫ్ యాక్షన్ మొత్తం. ఇందులో యాక్షన్ తో పాటు ఇంకా వేరేవి చాలా కలిపారు. సో అదే అంటారు కదా, యూత్ కి మంచి జంపర్ మే బంపర్ మూవీ. అయ్యా టాక్సిక్ సినిమా చూస్తానని సేపు అయ్యా బాబాయ్ యష్ అన్న ఊపేసావన్నా. కారుల్లో, హోటల్లో, ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ అమ్మాయిలు దొరికినట్టు ఊపేసావు అంతే. ఏమి చేసావన్నా యాక్టింగ్. యష్ అన్నని వాడాలంటే ఓల్డ్ అంతే. కన్నడ ఓల్డే అన్న. ఏ సినిమా తీయాలన్నా అబ్బా, కన్నడనే కాదు ఇండియా ఓల్డ్ వేడు ఊగిపోయింది ఈ సినిమా. ఖచ్చితంగా కేజీఎఫ్ సినిమా కంటే పెద్ద హిట్ అవుతుంది ఈ సినిమా.